హాయ్ అండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో చూసేద్దాం. ఇప్పుడు మీ పర్సన్ ఏం నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి. ఓకే, ముందుగా గణేష బ్లెస్సింగ్స్ తీసుకుందాం. ఓం గం గణపతియే నమః. గణేష చూసే మా వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి హ్యాపీ లైఫ్ ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. బ్లెస్ మీ గణేష. ఓం గం గణపతియే నమః. ఓకే, మనం వీడియోకి వెళ్ళిపోదాం. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటి, మీ గురించి ఏం నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ నేమ్ని 3 టైమ్స్ అనుకొని వీడియో చూడండి. ద స్టార్, క్వీన్ ఆఫ్ కప్స్, ఎయిట్ ఆఫ్ సోర్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ఎయిట్ ఆఫ్ wands, two of wands, the devil, four of wands, king of wands, page of wands, the sun, and 10 of cups. కనపడుతున్నాయా కార్డ్స్? ఓకే, మీ పర్సన్ ఎనర్జీస్ వచ్చి మేజర్ ఆర్కానా కార్డ్స్ అన్నీ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయండి. అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. ఎక్కువగా వాన్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారు. ఓకేనా, ఇంకా కప్స్ ఎనర్జీ, సోర్స్ ఎనర్జీ వచ్చేసింది. పెంటికల్ ఎనర్జీ కూడా ఉంది. ఓకేనా, అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చు. మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయండి. అన్ని రాసుల వాళ్ళు హ్యాపీగా చూడొచ్చు. ఓకే, కొన్ని నెంబర్స్ లెటర్స్ చెప్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ పర్సన్ నేమ్లో లేకుంటే మీ నేమ్లో ఫస్ట్ లెటర్స్ కానీ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా, నెంబర్స్ వచ్చి 15, ఇంకా 17, 8, 4, 1, 8 చెప్పేసారా, 19, 10, 2 ఈ నెంబర్స్ అయితే కనపడుతున్నాయి. ఇంకా లెటర్స్ వచ్చి ఎస్, క్యూ, ఓ, డి, జి, ఐ, ఈ,
కే, ఇంకా ఎస్. ఎస్ చెప్పేసి ఆల్రెడీ. యు. ఈ లెటర్స్ అయితే కనపడుతున్నాయండి. లెటర్స్ నెంబర్స్ మ్యాచ్ అయినా కాకపోయినా అన్ని రాసుల వాళ్ళు ఎనర్జీస్ అనేవి మ్యాచ్ అయితే సరిపోతుంది. అన్ని రాసుల వాళ్ళు హ్యాపీగా చూసేయచ్చు, అందరు చూసేయచ్చు. ఇవి జస్ట్ ఓన్లీ ఇంకా మీకు డబుల్ కన్ఫర్మేషన్ కోసం ఈ లెటర్స్ నెంబర్స్ చెప్తూ ఉంటాను. ఓకేనా. మీ పర్సన్ మీకోసం నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోవాలి అనుకుంటున్నారంటే, మీరు ఇప్పుడు మీ పర్సన్ని దృష్టిలో ఒక లెవెల్లో కనపడుతున్నారు. ఎందుకంటే మీ ప్రేమ, మీ జెన్యూనిటీ అనేది తనకి ఇప్పుడు తెలుస్తుంది. తనకి ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారు కదా, తన చుట్టూ ఉన్న వాళ్ళు తనని ఫస్ట్ బాధ పెడుతున్నారు. చూసారా, కింగ్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్, కపుల్స్ కార్డ్. ఎందుకంటే మీరు కపుల్స్ కాబట్టి ఒకరి మీద ఒకరికి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. మీ పర్సన్కి మీ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి, మీకు మీ పర్సన్ మీద ఎమోషనల్ ఫీలింగ్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంకా ఒకరి మీద ఒకరికి ఎమోషనల్ ఫీలింగ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఒక లెవెల్లో కనపడుతున్నారు కదా తనకి మీతో. ఇక్కడ కూడా చూడండి, కింగ్ ఆఫ్ వాండ్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. ఇవి కూడా కపుల్ కార్డ్స్ వచ్చాయి. ఎందుకంటే కపుల్స్ కార్డ్స్ అనేవి బాగా వచ్చాయి ఈసారి. మిమ్మల్ని మీ దగ్గరికి రావాలి, మ్యారేజ్ కాకుండా మ్యారేజ్ చేసుకోవాలి, మ్యారేజ్ అయితే మీకు ఏదైనా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే డెవిల్ ఎనర్జీ మీ మీద ఎక్కువగా ఫీలింగ్స్ అనేవి వస్తున్నాయి. రొమాంటిక్ ఫీలింగ్స్ ఇవన్నీ ఎక్కువగా వస్తున్నాయి. తనకి నెగిటివ్ ఎనర్జీ మీ గురించి ఎక్కువగా నెగిటివ్ థింకింగ్ చేస్తున్నారు. మీరు దక్కరో, మీరు మళ్ళీ తన దగ్గరికి వస్తారో రారో, లేదంటే ఇంకా వదిలేస్తారో, ఎండ్ అయిపోతాయో ఇంకా లైఫ్లో అని చెప్పి తను ఎక్కువగా భయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉన్నారు కదా, మీ హ్యాపీగా ఉన్నారని తను ఫీల్ అవుతున్నారు. మీ లైఫ్లో మీరు తను లేకుండా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ మీరు ఏడుస్తూ ఉంటే తను హ్యాపీ ఫీల్ అయ్యారు. మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటున్నారు కదా, అందుకని తను ఇప్పుడు టెన్షన్ పడుతున్నారు. మీరు ఎక్కడ దూరం అయిపోతారో ఏమో అని చెప్పి తను టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే మీది సోల్మేట్ కనెక్షన్ ఆర్ కార్మిక్ రిలేషన్ అని ఉండొచ్చు. ఒకరి ఫీలింగ్స్ ఒకరి గురించి ఒకరికి తెలుస్తూ ఉంటాయి. ఎమోషనల్గా ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్ మీద, అలాగే ప్రాక్టికల్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి. ఇద్దరికి సేమ్ ఒకటే రేంజ్లో ఉన్నాయి ఫీలింగ్స్. ఎదిగినా ఈక్వల్గా ఉన్నాయి, ఇద్దరికి ఈక్వల్గా ఉండేదన్నా కొంచెం ఈ సపరేషన్ అనేది కొంచెం నెగిటివ్ ఎనర్జీ వల్ల మీకు సపరేషన్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా. మీతో లైఫ్ ఎలా స్టెబిలిటీ చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే మీరుంటేనే కదా తన లైఫ్లో హ్యాపీనెస్ వచ్చేది. మనీ గురించి ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ యాక్షన్ మీ దగ్గరికి మీతో కలిసి హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. మీతో ఉంటేనే హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పి ఊహించుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. తన లైఫ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ అన్నీ ఫేకే అని చెప్పి తను ఆలోచిస్తున్నారు. ఎందుకంటే అన్నీ మీలాగా జెన్యూన్ కాదు కదా, అందుకనే అవి ఫేక్ అని చెప్పి ఆలోచిస్తున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, ఏదో ఒక వంక పెట్టి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీతో ఉంటేనే హ్యాపీ ఫ్యామిలీ ఊహించుకుంటున్నారు. మీరే తన లైఫ్లో మీ కిడ్స్ ఉంటే, మీ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా కనపడుతున్నారండి. కిడ్స్, మీ ఫ్యామిలీ, మీ కిడ్స్తో హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. త్వరగా మీకు లైఫ్లో సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎట్లా మీ లైఫ్తో స్టెబిలిటీ చేసుకోవాలా, మీతో కలిసి ఎలా హ్యాపీగా ఉండాలా అని చెప్పి బాగా థింక్ చేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే, కాంటాక్ట్ లేని వాళ్ళకి కూడా కాంటాక్ట్ వస్తుంది. మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ వస్తుంది. 8 days, 8 weeks, 8 monthsలో కాంటాక్ట్ లేని వాళ్ళకి కాంటాక్ట్ రాబోతుంది. 4 days, 4 weeks, 4 monthsలో మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారు. మ్యారేజ్ అయిన వాళ్ళకి మీతో కలిసి హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీరుంటేనే కదా, మీతో ఉంటే తన అన్నీ షేర్ చేసుకోగలరు. మీతో ఉంటే టోటల్ హ్యాపీగా. ఎందుకంటే ఎవరితో షేర్ చేసుకోలేరు, ఎవరితో అలా ఫ్రీగా ఉండలేరు మీతో తప్ప. మీతో ఉన్నంత ఫ్రీగా, మీతో ఉన్నంత హ్యాపీగా తను ఎవరితో ఉండలేరు. కాబట్టి తను మళ్ళీ మీరే ఎక్కువగా గుర్తొస్తున్నారు. ఎందుకంటే మీ సోల్ కనెక్షన్ ఉంటుంది, లేదా కార్మిక్ రిలేషన్ కనపడుతున్నారు. ఇలా ఒకరి మీద ఒకరికి ఫీలింగ్స్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. మీరు ఎలా అయితే పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ మీ పర్సన్ని తలుచుకుంటూ ఉంటారో, అలాగే మీకు తెలియకుండానే మీ పర్సన్ కూడా సేమ్ అలాగే ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు ఎవరైనా సాడ్గా, మీ పర్సన్ సాడ్గా ఉన్నా, బాధగా ఉన్నా, మిమ్మల్ని తలుచుకుంటున్నా మీరు కూడా సడన్గా డల్ అయిపోతూ ఉంటారు. సడన్గా మీకు తెలియకుండానే మీరు ఎందుకు డల్ అవుతున్నానా అని మీకు కూడా తెలియదు. ఎందుకంటే మీ పర్సన్ అక్కడ తలుచుకుంటున్నారు మిమ్మల్ని, అందుకే మీరు సడన్గా డల్ అయిపోతూ ఉంటారు.
దానివల్ల మీరు కూడా లో ఎనర్జీలో అయిపోతారు. మీరు ఎప్పుడు లో ఎనర్జీలో అవ్వకండి. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా ఫీల్ అవుతూ పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో మీ పర్సన్ ఎనర్జీస్ కూడా అలాగే పాజిటివ్గా ఉండి మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే ఛాన్స్ అనేది తొందరగా వస్తుంది. ఓకేనా? మీ పర్సన్ తొందరగా మీతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి మీ పర్సన్కి. మీరు ఇప్పుడు ఒక స్టార్ లెవెల్లో కనపడుతున్నారు కదా మీ పర్సన్కి. అందుకే మీతో ఉంటేనే హ్యాపీనెస్ అని చెప్పి ఫీల్ అవుతూ ఉన్నారు. కాంటాక్ట్ లేని వాళ్ళకు కూడా కాంటాక్ట్ వస్తుంది. ఓకేనా? మీ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకేనా? ఎనర్జీస్ అయితే ఇలా కనపడుతున్నాయి. నెక్స్ట్ ఓకే, ఎనర్జీస్ ఇంతవరకే వచ్చాయండి. మీకు ఏంజెస్ గైడెన్స్ ఇస్తాను. పాజిటివ్ ఎనర్జీలో ఉండండి. పాజిటివ్ ఎనర్జీలో ఉంటే పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తారు. మీ పర్సన్ నుండి తొందరగా మీకు కాంటాక్ట్, మ్యారేజ్ కానీ వాళ్ళకి మ్యారేజ్ ఆఫర్ ఇవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? మీ పర్సన్ కూడా అలాగే సేమ్ ఈక్వల్గా ఫీల్ అవుతున్నారు ఎనర్జీస్. ఎప్పుడైతే మీరు హ్యాపీగా మీ సెల్ఫ్ లవ్లో మీరు ఉంటారో, పాజిటివ్గా మేనిఫెస్ట్ చేసుకుంటూ లో ఎనర్జీలో వండుకుని ఉంటే మీకు మీ పర్సన్ నుండి అంత తొందరగా కమిట్మెంట్ వస్తుంది. మీ పర్సన్ కూడా సేమ్ ఎనర్జీస్ ఫీల్ అవుతున్నారు. మీరు ఎలా అయితే ఫీల్ అవుతారో మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈక్వల్గా ఉన్నాయి, ఎనర్జీస్ ఈక్వల్గా ఉన్నాయి. కపుల్స్ కార్డ్స్ వచ్చాయి, ఎక్కువగా టూ టైమ్స్ కపుల్ కార్డ్స్ వచ్చాయి. ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, అలాగే ఎమోషనల్గా ఆలోచిస్తారు. ఏంజల్స్ నుంచి మీకు ఇస్తున్న గైడెన్స్. సక్సెస్ చెప్పా కదా, సక్సెస్ మీ లైఫ్లోకి అనేది రాబోతుంది. ఓకేనా? హ్యాపీగా పాజిటివ్ ఎనర్జీలో పాజిటివ్గా యూనివర్స్ని మేనిఫెస్ట్ చేసుకోండి. సక్సెస్ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. డోంట్ స్టాప్. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఆపద్దు, కంటిన్యూ అలాగే చేస్తూ ఉండండి. కాంప్రమైజ్, కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కూడా అవ్వండి. నేనేమి తగ్గను, తనే వస్తాడు కదా అని చెప్పే లేకుండా ఒక రిలేషన్ మనకి కావాలి అని అనుకున్నప్పుడు కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. ఎందుకంటే మనకి ఈ ఈగోస్ వీటికంటే మనకు వాళ్ళతో ఉన్న రిలేషన్ ఇంపార్టెంట్ కదా, వాళ్ళతో మనం కలిసి ఉండేది ఇంపార్టెంట్ కదా. మీ పర్సన్ దగ్గర మీరు కొంచెం తగ్గినంత మాత్రాన ఏం కాదు కదా. ఎందుకంటే కొంచెం తగ్గినంత మాత్రాన వాళ్ళ ఈగో సాటిస్ఫై అవుతుంది. మీ ఇద్దరు మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? రిలేషన్ అనేది బలంగా ఉంటుంది కదా. లిజన్ టు యువర్ ఇంట్యూషన్ చెప్పా కదా. మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది ఏది కరెక్టా ఏది కాదా అని. ఆల్రెడీ మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది. కొంచెం వినండి, ఏది రైట్ ఏది రాంగ్ అనేది బాగా మీ మనసు మీకు చెప్తూనే ఉంటుంది. వినండి, మీ ఇంట్యూషన్ పవర్ మీకు చెప్తూనే ఉంటుంది. అబండెన్స్, మీ లైఫ్లోకి అబండెన్స్ రాబోతుంది. డోంట్ స్టాప్. ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అది కంటిన్యూ చేయండి. మీ లైఫ్లోకి అబండెన్స్ రాబోతుంది. హ్యాపీగా మీరు ఉండే టైం అనేది మీకు రాబోతుంది. నెక్స్ట్, మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. కాంప్రమైజ్ అవ్వండి, అలాగే మెడిటేషన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మెడిటేషన్ చేయడం వల్ల ప్రశాంతంగా పీస్ఫుల్గా మీ మైండ్ అనేది ఉంటుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతున్నారు. మీరు అనుకున్నట్టు జరుగుతుంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీలో ఉంటారో మీ పర్సన్ తొందరగా మీ దగ్గరికి వచ్చేస్తారు. కాంటాక్ట్ లేని వాళ్ళకి కాంటాక్ట్ వస్తుంది, అబాండెన్స్ వస్తుంది, సక్సెస్ ఉంటుంది మీ లైఫ్లోకి. కొంచెం కొన్ని విషయాలలో కాంప్రమైజ్ కూడా అవ్వండి. మీ మనసు చెప్తూనే ఉంటుంది మీ పర్సన్ గురించి. ఎందుకంటే మీ పర్సన్ మొండి వ్యక్తులు కదా, తను చెప్పిన మాట మీరు వినాలి అని అనుకుంటారు. కొంచెం మొండి వ్యక్తులు అలా ఉంటూ ఉంటారు. కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. మెడిటేషన్ చేయండి, ఎక్కువగా మెడిటేషన్ చేయండి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని ఆపద్దు. వితిన్ కొన్ని మంత్స్లోనే మీ ఎనర్జీస్ అన్నీ మారి పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చేస్తారు. ఎందుకంటే మీ పర్సన్ ఎనర్జీస్ మీ ఎనర్జీస్ ఈక్వల్గా ఉన్నాయి. ఇద్దరికి ఒకరి మీద ఒకరికి మీకు తెలీదు మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతారా అని చెప్పి అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ లేదా కార్మిక్ రిలేషన్ కనపడుతుంది. ఎందుకంటే కొన్ని టైం బ్యాడ్ అంతవరకే. కానీ మీరు ఎలా అయితే మీ పర్సన్ మీద ఫీల్ అవుతున్నారో, ప్రేమ కానీ ఎఫెక్షన్ కానీ, అలాగే మీ పర్సన్ కూడా మీ మీద అలాగే ఫీల్ అవుతారు. కాకపోతే బయటికి చెప్పరు, ఎందుకంటే చెప్పందని మీకు తెలియదు. అందుకే సేమ్ కనెక్షన్ మటుకు సేమ్ ఈక్వల్గా ఉంటాయి, ఎనర్జీస్ ఈక్వల్గా ఉన్నాయి. సో మీరు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. ఓకేనా? ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీలో ఉంటే మీ ఎనర్జీస్ మారి మీరు అనుకున్న కోరికలు తొందరగా నెరవేరే ఛాన్స్ ఉంది. ఓకే, ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీలో ఉండండి, పాజిటివ్ని అట్రాక్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.